హలో ఎవ్రీవన్, నేను మీ నామనితంగా సిరి. కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేసిన లేబర్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకోండి, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. మొదటిది, పాలసీదారులు ఎవరైనా సహజ మరణం పొందితే వాళ్ళకి 1,30,000 వరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్షరాల 1,30,000 1,30,000 రూపీస్ వరకు అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళకి 6 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్షరాల 6 లక్షలు. అలాగే ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు ఉంటే అందులో ఒకరికి వివాహ నజరాన కింద 30,000 ఇవ్వడం జరుగుతుంది. అక్షరాల 30,000. 2 ఆడపిల్లలు ఉంటే ఒకరికి ఇది అవార్డ్ చేయడం జరుగుతుంది 30,000. ప్రసవ కానుకగా 2 ప్రసవాలకు 30,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 2 ప్రసవాలకు 30,000 వచ్చే చాయిస్ అనేది ఉంది. 1 year పాలసీ పొందిన తర్వాత బెనిఫిషియర్స్ అంటే లబ్ధిదారులకు ఏదైనా యాక్సిడెంట్ కానీ ప్రమాదం కానీ జరిగి 50% వరకు హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి 2.5 lakhs వరకు అవార్డ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కంప్లీట్లీ 100% వరకు హ్యాండిక్యాప్ అయిపోతే 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఉండే బెనిఫిట్ ఏంటో తెలుసా? ఇక్కడ మీరు 5 yearsకి కలిపి 110 రూపీస్ కడితే జస్ట్ 1 yearకి కావాలి సార్ 22 రూపీస్ కట్టాల్సినట్టే, అంతే వస్తుంది. ఎక్కువ పరిహారం చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 110 ఫర్ 5 years. వెంటనే మీరు ఈ కంటెంట్ని మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళందరికీ షేర్ చేయండి. బికాస్ these kind of schemes are very useful to such a kind of poverty, below poverty, upper poverty, etc. people or families. So do share this. మళ్ళీ చెప్తున్నాను, ఈ సమాచారాన్ని మీ బంధువులకు, మిత్రులకు అండ్ మీ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలాంటి వాల్యుబుల్ స్కీమ్స్ అనేవి ఎంతోమంది నిరుపేద పేద కుటుంబాలకి చాలా అవసరం. ముఖ్యంగా వైట్ రేషన్ కార్డ్ అంటే తెల్ల రేషన్ కార్డ్ వాళ్ళు దీనికి అర్హులు. ఇదంతా తెలుసుకున్న వెంటనే మీరు మీ మండల్లో ఉన్న లేబర్ ఆఫీసర్ అంటే ఎంఆర్ఓ, ఎంపీడీఓ వీళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే దీన్ని సబ్మిట్ చేసేయండి. నేను చెప్పిన రేషన్ కార్డ్ ఎక్సెట్రా అంత ప్రాసెస్ని కంప్లీట్ చేసేయండి. బికాజ్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టు అస్. ఇది లేబర్ ఇన్సూరెన్స్ కాబట్టి ఓన్లీ లేబర్స్కినా అని కాదు. మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ఇది వైట్ రేషన్ కార్డ్ అంటే తెల్ల రేషన్ కార్డ్ ఉంటాం ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. అండ్ లాస్ట్లో ఒక మాట, రీల్స్, షార్ట్స్, మీమ్స్, జోక్స్, కార్టూన్స్ ఇవన్నీ షేర్ చేయకుండా, అంటే అది షేర్ చేసుకోండి, బట్ ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ దొరికినప్పుడు దీన్ని మినిమం ఇది మినిమం 3 groups కన్నా షేర్ చేయండి. బికాస్ ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ టు అస్. ఇండియాలో చాలామంది పోవర్టీతో బాధపడుతున్నారు. సో hope this video will share to everyone and it's very useful to us. Thank you. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. అండ్ నాకు అన్న ఈ వాల్యుబుల్ కంటెంట్ని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో డూ యూజ్ ఇట్ అండ్ షేర్. నేను మీ నామనితంగా సిరి.